మళ్ళీ చెప్తారు, శాతవాహనులలో బౌద్ధం ఇది మర్చిపోండి, థేరవాదం ఇలా ఉంది. మహాసాంఘికం అని పిలిచారు కొన్ని చోట్ల ఏపీలో. మహాసాంఘికమే చైత్యకవాదం కూడా అయింది. దానికి ఎక్స్టెన్షన్ అన్నట్టు. చైత్యకవాదం ఆ తర్వాత మహాయానం అయింది. మహాయానం నాటికి శాతవాహనులు క్లైమాక్స్కి వచ్చారు, కాబట్టి దాని గురించి వదిలేయండి. చైత్యకవాదంలో ఇన్ని శాఖలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? బుద్ధుడు దేవుడు అని కొలుస్తాయి. బుద్ధుడు జైజాంటిక్ పర్సన్, పౌరాణిక పర్సన్ అని కొలుస్తాయి. బుద్ధుడి పంచకళ్యాణాలు కొలుస్తాయి. అంటే గుర్రం, చెట్టు, చక్రం, స్తూపం, వీటిని కొలుస్తారు. బుద్ధుడికి చెందినటువంటి ఇంకేమైనా అతను వాడిన వస్తువులు, వాటిని కొలుస్తారు. బుద్ధుడు ఒక ఎలివేషన్ ఇస్తారు. ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే బుద్ధుడికి పెద్ద ఎలివేషన్ ఇస్తారు. బుద్ధుడు దేవుడు అనే ఫీలింగ్ ని తీసుకెళ్తారు. దాన్ని చైత్యకవాదం. ఆ చైత్యకవాదం